ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు శుభం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రార్థన, నువ్వు పెట్టే ప్రతి మొర, నీ కేకలు, అలాగే నీ విన్నపములు అన్నీ కూడా దేవుడైనటువంటి యెహోవా సఫలపరచునుగాక అని ఒక ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, మనము మాట్లాడేటప్పుడు ఎదుటి వారు వింటున్నారు అని తెలిస్తే చాలండి. వాళ్ళు వింటున్నారు అని చెప్తే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అనేకమైనటువంటి విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కొంతమంది వారికి ఉండేటటువంటి సమస్యలను చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకున్నటువంటి బాధలు చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు. అయ్యా, నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా పిల్లలు మరి ఇలా చేస్తున్నారు, ఇలా అనేకమైనటువంటి మాటలు విస్తారంగా మాట్లాడుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అయితే వారు అంతగా చెప్పుకున్నప్పటికీ ప్రయోజనం ఉంటుందా అంటే ప్రయోజనం ఏం లేదు. ఏ ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఈరోజు నా బిడ్డలు ఇలా చేస్తున్నారు, నా భర్త ఇలా చేస్తున్నాడు, నా భార్య ఇలా చేస్తుందని చెప్తే వాళ్ళు వాటిలో నుంచి నెమ్మదినిచ్చేదానికి బదులుగా వాళ్ళు వెళ్ళి 10 మందికి చెప్పేసి నీ కుటుంబం యొక్క పరువు తీస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నిన్ను ఇంకా కృంగదీసేటటువంటి స్థితిలోనికి తీసుకొస్తా ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడండి, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాడు అంటున్నాడు. నేను నీ ప్రార్థనలు సఫలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే నువ్వు పెట్టే ప్రతి మొర, నీ మాటలు ఏవైతే ఉన్నాయో, నీ శ్రమ ఏదైతే ఉన్నదో నువ్వేం చేయాలంటే దేవునికి చెప్పాలి. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం. నీకున్నటువంటి సమస్య ఏదైనా నువ్వు దేవునితో మాట్లాడుతూ దేవుని ఎడల నువ్వు నమ్మకంగా ఉంటే గనక దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడండి. ఆయన అంటున్నాడు, నీ ప్రార్థనలన్నీ నేను సఫలం పరుస్తాను అంటున్నాడు. అంటే నువ్వు అడిగే ప్రతి మనవికి నేను ప్రత్యుత్తరం ఇస్తాను అంటున్నాడు. నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలి. ప్రేమైన వర్లారా, దేవుని యందు నమ్మకంగా ఉండాలి. దేవుడు నీతో చెప్పే ప్రతి మాటను నెరవేర్చేటటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఇక్కడ ఈయన అంటున్నాడు, నీ ప్రార్థనలన్నీ నేను సఫలపరుస్తాను. దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో చేసినటువంటి మనం ధ్యానిస్తే చేసిన ప్రతి ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. మరి నువ్వు మరణం అవుతున్నావు అనేటటువంటి మాట విన్నటువంటి అతను మరి వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం దయచేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఎక్కడ ప్రార్థన చేసినా కూడా హన్నా ప్రార్థన చేస్తుంది, దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇలా చేసేటటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడండి. నువ్వెందుకు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నావు నీ శ్రమల నుంచి? నీ శ్రమలను బట్టి, నీ యొక్క శోధనలను బట్టి, నీ కుటుంబంలో వస్తున్నటువంటి అలజడులను బట్టి నువ్వు ఎందుకు సమస్యలిపోతున్నావు? దేవుడు నీకు ఒక పరిష్కారాన్ని ఇస్తానంటున్నాడండి. దేవుని ఎదుట నువ్వు సాగిలపడి ప్రార్థన చేయి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. నువ్వు అడుగు, ప్రభువా నన్ను విడిపించయ్యా, ఈ శ్రమల్లోనైనా నేను అల్లాడిపోతున్నాను, మరి ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నానని నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకు మనుషులకు చెప్పుకొని అవమానపరుచుకుంటావు నీ కుటుంబాన్ని? నీ భర్తను అవమానపరుస్తున్నావు, భార్యను అవమానపరుస్తున్నావు, నీ బిడ్డలను అవమానపరుస్తున్నావు. ఎందుకు ఇదంతా? నువ్వు మనుషులకు చెప్పడం వలన నీకు ప్రయోజనం ఏం లేదు. కానీ నువ్వు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడండి మనకి, ఆయనతో నువ్వు చెప్పుకుంటే ఆయన అంటున్నాడు, నీ ప్రార్థనలను నేను సఫలపరుస్తాను అంటున్నాడు. మరి ధైర్యంగా ఉండాలి కదా, ధైర్యంగా ఉండు, విశ్వాసం ఉంచు, ప్రభువుని అడుగు, ప్రభు కార్యం నెరవేరుస్తాడండి. అవునండి, ఈరోజు నీ ఆశలన్నీ ఆవిరైపోయినా సరే దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచితే దేవుని మహిమను చూస్తావు. అవునండి, ఇఫ్ యు బిలీవ్ యు కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అవునండి, నమ్ము. దేవుడు నా కార్యములన్నిటినీ దేవుడు చూసుకుంటాడు. నాకున్న శ్రమల్లో నుంచి నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నది సజీవుడైనటువంటి దేవునికి. ఆయన నా మొర వింటాడు, నాకు ప్రత్యుత్తరం దయచేస్తాడు.
ఆయన నా పక్షాన్ని నిలబడి నా కార్యాలు నెరవేరుస్తాడు, నా బిడ్డలను బాగు చేస్తాడు. నా బిడ్డలను మరి ఇంతవరకు ఒకవేళ వక్ర మార్గంలో ఉన్నారు కదా, ఇప్పటి నుంచి దేవుడు సరైన మార్గంలోనికి నడిపిస్తాడు. నా భర్త ఉద్యోగంలో దేవుడు కృప చూపిస్తాడు, వారికి కావాల్సిన ప్రమోషన్స్ ఇస్తాడు. మరి నా కుటుంబంలో బిడ్డలకు వివాహాలు కాలేదనే బాధతో ఇంతవరకు ఉన్నాను, కానీ నాకు ఒక ధైర్యం ఉంది, నా దేవుడు చూసుకుంటాడు. ఇక మీదట నా దేవుడే నా కార్యాలన్నిటి నెరవేరుస్తాడు, నా దేవుడే నాకు సమస్తం చేస్తాడు. ఎందుకంటే నేను ఆయనకి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన వలన సకలము సాధ్యమండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ వల్ల సాధ్యం కానిదే నీ ప్రార్థన వల్ల సఫలమవుద్దండి. నీ వల్ల కానిదే నీ ప్రార్థన వల్ల సాధ్యమవుతుంది. అయితే నువ్వు దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీకున్నటువంటి సకల పోరాటాల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి సిలువ వేయబడి పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నీకు కావాల్సిన సహాయాన్ని ఇస్తాడు. నీకు కావాల్సిన నెమ్మదిని, ఆనందాన్ని ఇచ్చి నా దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, ఆ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డల్లో ఉన్నటువంటి నాయన దేవా కలత, చింత యావత్తును నాయన మీరు కొట్టివేయండి ప్రభా. నీ బిడ్డలు నాయన ఈ రోజు నుంచి నీకు ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రోగులను మీరు స్వస్థపరచండి దేవా. ఉద్యోగ విషయాలలో బిడ్డలకు మీరు కృప చూపించండి దేవా. ప్రమోషన్స్ రావడానికి కృప చూపించండి. పర్మనెంట్ నైనా కాంట్రాక్టర్స్ గా పర్మనెంట్ అవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే ముందుగా ఉండి గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ చిత్తాన్ని బిడ్డల పట్ల మీరు నెరవేర్చిన ఆయన నీ మహిమ కొరకు నీ బిడ్డలను మీరు వాడుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.